హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న హాలిడేస్కి ఇంటికి వెళ్ళినప్పటిది. అక్కకి కోల్డ్ అయినప్పుడు మటన్ తెప్పించారనమాట. ఇంకా దాంట్లోకి పెరుగు చట్నీ కూడా చేశారు మా మమ్మీ, రైతా. ఇంకా నేనైతే వెజ్ కాబట్టి చిక్కుడుకాయ ప్రిపేర్ చేసుకుందామని మొదలు పెట్టాను. చాలా కాన్ఫిడెంట్గా అన్నీ దగ్గర పెట్టుకొని యూట్యూబ్లో స్పెషల్గా చేసుకుంటాను, నువ్వు ఎప్పుడు ఒకేలా చేస్తున్నావు అని చెప్పి యూట్యూబ్లో చూసాను అనమాట. ఇంకా ఉప్పు, పసుపు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి అవి ఫ్రై అయిపోయిన తర్వాత అందులో చిక్కుడుకాయ వేశాను. యూట్యూబ్లో ఆవిడ కుక్కర్లో చేశారు, బట్ నేను కాన్ఫిడెంట్గా కుక్కర్ లేకపోయినా అవే ఉడికిపోతాయని ప్యాన్ మీద స్టార్ట్ చేశాను. ఇంకా వేయాల్సినవి, వేయకూడనివి అన్నీ ఆవిడ వేసినవన్నీ వేస్తాను అనమాట. ఆవిడకంటే ఎక్కువ వేసేసాను. ఎంత కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేశానంటే నేను ఒక డిఫరెంట్ స్టైల్ కర్రీ చేస్తున్నాను, మీరు అందరు ఫ్యాన్స్ అయిపోతారని అంత ఓవర్ కాన్ఫిడెన్స్తో ట్రై చేశాను. ఇంకా కారం వేసి కొంచెం మగ్గించుకున్న తర్వాత ఈ స్పెషల్ మసాలా వేయాలన్నమాట. ఇదే హైలైట్ ఆ కర్రీకి. లవంగం, చెక్క, కొబ్బరి పొడి, ధనియాలు, జీలకర్ర మిక్సీ పట్టి పౌడర్ చేసి వేయాలి. నేనేం చేశానో నాకే తెలీదు, కానీ వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత కర్రీ మాత్రం సూపర్గా అనిపించింది. స్మెల్ కూడా గుమగుమలాడిపోయింది. కానీ మీరు మాత్రం అవన్నీ చూసి మోసపోవద్దు. టేస్ట్ చేసే వరకు రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా. కానీ చూడ్డానికి మాత్రం అవసరం ఉంది. నా బిల్డప్స్ చూడండి అసలు. మా ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు ఎలా ఉంటుందో అది ఇది అని చెప్పి మాకు వద్దులే అన్నారు. కానీ ట్రై చేశాక మీరే వినండి. అదనమాట. మీరు మాత్రం ట్రై చేయకండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.